First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైటీ మీడియా. నేను మీ ఝాన్సీ. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదో హడావిడిగా ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు సజెస్ట్ చేశారనో లేదా పక్కింటి వాళ్ళు ఒకటి తీసుకున్నారు మనకు కూడా అదే అప్లికబుల్ అవుతుందనో చాలామంది రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మరి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి తీసుకోవాలి అన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫెడ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నప్పుడు చాలా మంది రెగ్యులర్ ప్లాన్స్ తీసుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి మనకి సూట్ అవుతుందా లేదా అని. అలా కాకుండా టాప్ అప్ ప్లాన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది మంచిది, ఎవరికి ఏది సూట్ అవుతుంది? ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్లో మనం మాట్లాడుకుంటే రెగ్యులర్గా తీసుకునే పాలసీస్ ఎవరైనా 10 lakhs తీసుకున్నాం, 20 lakhs తీసుకున్నాం, 50 lakhs తీసుకున్నాం, 1 crore పాలసీలు కూడా ఇవాళ ఉన్నాయి మార్కెట్లో. ఓకే. ఇవాళ రెగ్యులర్గా అంటే మీ ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైనా మన దగ్గరికి వస్తే మన స్టేటస్ని బట్టి 10 lakhs తీసుకోండి సార్, 25 lakhs తీసుకోండి, 1 crore తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తాం? మన అవసరం కోసమే చెప్తున్నాం. కానీ ఫ్యూచర్లో కొన్ని రకాలైన ఇబ్బందులు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇవాళ మనం 30 yearsలో ఉన్నాం. 30 yearsలో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ 2 kids ఉన్న వాళ్ళకి మనం ప్లాన్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ఒక 10 lakhs పాలసీ గురించి మాట్లాడుతుంటే 20,000 వస్తుంటే 1 crore పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు 35,000 40,000 వస్తుంది ప్రీమియం. అంటే కవరేజ్ 10 times పెరుగుతుంది కానీ మీ ప్రీమియం డబల్ కూడా అవ్వట్లేదు. అలా ఉన్నప్పుడు చాలామంది పర్లేదు మనం 1 crore వెళ్ళిపోదాం. 1 crore వెళ్ళటం రైట్ డిసిషనా రాంగ్ డిసిషనా అంటే 30 years 20 years 25 years 30 years 35 40 ఉన్న వాళ్ళందరూ కూడా 1 crore తీసుకుంటాం అన్నది అవసరమే, అదేమి రాంగ్ డిసిషన్ కాదు. ఎందుకు అవసరం అంటే ఇవాళ ఉన్న హాస్పిటాలిటీ, ఇవాళ ఉన్న హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ కనుక మనం చూస్తే స్టార్ హోటల్కి ఎలా ఉంటుందో మాకైతే తెలియదు కానీ హాస్పిటల్ కూడా స్టార్ హోటల్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంత హాస్పిటాలిటీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఉన్న సర్వీసెస్ కూడా అంతే కాస్ట్లీ ఉన్నాయి. ఒక 5 years బ్యాక్ ఏదైనా ప్రొసీజర్ జరగాలంటే ఒక 1 lakh 2 lakhs అవుతుంటే అదే ప్రొసీజర్ ఇవాళ దగ్గర 8 నుంచి 10 లక్షలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ 20 years 30 years తర్వాత ఏమవుతుందో చూడండి. దానికని 1 crore పాలసీ బెటరే. కానీ దాంతోపాటు నేను ఒక స్ట్రాటజీ చెప్తా, వినండి. ఒక 1 crore పాలసీ మీరు డైరెక్ట్గా తీసుకునే కన్నా ఒక 10 లక్షల రూపాయల పాలసీ రెగ్యులర్ పాలసీ తీసుకుని మిగతా 90 lakhs టాప్అప్గా తీసుకున్నట్టయితే మీరు 1 crore పాలసీకి పే చేసే కన్నా ఇదే ఒక 30% చీప్గా మనకు దొరుకుతుంది. 1 crore కవరేజ్ ఉంటుంది కానీ 1 crore ఏదైతే మనం అమౌంట్ పే చేస్తామో దానికన్నా 30,000 తక్కువ పే చేస్తాం. ఈ ఆప్షన్ తీసుకుంటాం వల్ల దీంట్లో కొన్ని కంపెనీస్ అయితే బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఇస్తున్నాయి. మీకు టాప్అప్ పాలసీ 1 crore ఉంది, 1 crore కాదు లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే 1 crore కంటే ఎక్కువ అమౌంట్ ఏ క్లెయిమ్ వచ్చినా లైఫ్ టైంలో ఒకసారి ఇస్తా అని కూడా ప్రామిస్ చేస్తున్నాయి కొన్ని కంపెనీస్, చాలా కంపెనీస్. ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అసలు బేసిక్గా టాప్అప్ పాలసీ ఎందుకు తీసుకోవాలి అంటే ఇవాళ మార్కెట్లో చెప్తున్నా ఇన్క్లూడ్ అవుతాయి, ఎక్స్క్లూడ్ అవుతాయి, ఇవన్నీ రెగ్యులర్ పాలసీతో సమానంగానే ఉంటాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవాళ ఉన్న మిత్ ఏంటంటే చాలామందికి నేను 30 years అప్పుడు నేను పాలసీ తీసుకున్నా, ఈరోజు నాకు తక్కువ ప్రీమియంలో వచ్చింది, ఇదే ప్రీమియం లైఫ్ లాంగ్ ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీ ఏజ్ని బట్టి, మీ ఏజ్ పెరిగిన కొద్దీ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగిన కొద్దీ మీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అంటే ఒక 20 years 25 years ఉన్న ఒక కపుల్కి నేను పాలసీ ఇస్తే 15,000 రూపాయలు అయితే 60-65 years ఒక కపుల్కి కనుక నేను ఇవాళ పాలసీ ఇవ్వాల్సి వస్తే 70,000 రూపీస్ అవుతుంది ఈ రోజు ఉన్న పరిస్థితి. కానీ నెక్స్ట్ 30 years తర్వాత ఈ 70,000 ఒక 4 లక్షల దగ్గర 5 లక్షల దగ్గర ఉంటుంది. అప్పుడు మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీని మీరు పే చేయగలుగుతారా? ఇది క్వశ్చన్ మార్క్. అందుకని మేమేమంటామంటే జనరల్గా మీరు ఒక రెగ్యులర్ పాలసీ పెట్టుకోండి, బేస్ పాలసీ రెగ్యులర్ పెట్టుకోండి. ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఎఫోర్డ్ చేయగలిగినంత రెగ్యులర్ పాలసీ పెట్టుకోండి. మిగతా పాలసీని టాప్అప్గా తీసుకోండి. అంటే
రెగ్యులర్ పాలసీకి టాప్అప్ పాలసీకి తేడా ఏంటంటే మీరు రిటైర్మెంట్ ఫేస్కి వచ్చినప్పుడు లేదా 50s 60s రీచ్ అయ్యేపాటికి అప్పుడు కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమే. 100% పాలసీ ఏదో ఒక పాలసీ అయితే ఉండాలి ఇవాళ ఉన్న కండిషన్లో. కానీ ఏమవుతుందంటే మీ 10 లక్షలు మీ 1 crore పాలసీ కనుక ఈరోజు మీరు 1 crore పాలసీ డైరెక్ట్గా తీసుకుని ఆ పాలసీని 60 years తర్వాత మీరు కంటిన్యూ చేయాలంటే దగ్గర మీ ప్రీమియం 4 నుంచి 5 లక్షలు అవుతుంది. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ 30 years తర్వాత 4 లక్షలుగా అవుతున్నప్పుడు ఆ రోజు దాన్ని ఎఫర్ట్ చేయడం చాలా కష్టం అని అనిపిస్తుంది. కానీ ఇదే టాప్అప్ పాలసీ మీకు 25%లోనే వచ్చింది. రెగ్యులర్ పాలసీకి ఏదైతే ప్రీమియం పే చేస్తున్నారో దాంట్లో 25%లోనే టాప్అప్ పాలసీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు కాస్ట్ కూడా అదే విధంగా ఉంది. ఏమవుతుంది అంటే ఇవాళ మనందరికీ కూడా 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు చాలా పెద్ద అమౌంట్ మిడిల్ క్లాస్లో. కానీ ఒక 20 years తర్వాత 30 years తర్వాత అది కొంచెం తక్కువగా చాలా తక్కువ అమౌంట్ కదా. అంటే మనం పెట్టలేకపోయామా అప్పుడు ఆ రోజుకి వచ్చేపాటికి మీ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మీరు ఓన్లీ టాప్అప్ పాలసీనే ఉంది మీకు. ఆ రోజుకి వచ్చేపాటికి మీ ఆ టాప్అప్ పాలసీని కనుక మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇనీషియల్గా 5 లక్షలు 10 లక్షలు వస్తే మీరు పే చేసుకుంటారు. అది ఆ రోజుకి మీకు చిన్న అమౌంటే. మీ బియాండ్ ద లిమిట్స్ ఈ 10 లక్షలు దాటి వెళ్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ పాలసీలోకి వస్తుంది. అది కూడా అవసరమైతే. అంటే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వాళ్ళందరూ హాస్పిటల్ అడ్మిట్ అవ్వరుగా. అవసరమైతే మీ సేవింగ్స్ నుంచి ఆ 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, మిగతా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అవసరం లేదు అనుకోండి ఆ రెగ్యులర్ పాలసీ ఇన్స్టెడ్ ఆఫ్ మీరు 4 lakhs 5 lakhs పే చేసే కన్నా ఆ రోజున మీరు 40,000 50,000 లేకపోతే 1 lakh పే చేసి మీ పాలసీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. బేసిక్గా దీంట్లో మేము చెప్పేదంటే ఈరోజు పాలసీని ఈరోజు ప్రీమియంతో మాత్రమే చూసి మీరు పాలసీ డెసిషన్ తీసుకోవద్దు. లాంగ్ టర్మ్లో ప్రీమియమ్స్ ఏ విధంగా మారుతాయి, ఆ విధంగా మారినప్పుడు దాన్ని మనం ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా. ఎఫర్ట్ చేయాలి అంటే ఏదో విధంగా దాన్ని ఎఫర్ట్ చేయాలంటే మనం ఏ స్ట్రాటజీస్లో పాలసీ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా పాలసీలో ఉన్న కండిషన్స్ ఏంటి, ఏ సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడే సందర్భాల గురించి మీరు ఏం మాట్లాడవసరం ఆటోమేటిక్గా వస్తాయి. ఏ సందర్భాల్లో ఈ పాలసీ మనకు ఉపయోగపడదో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, సో ఇంత ఉంటుందన్నమాట. ఏదైనా ఒకటి తీసుకునేటప్పుడు ప్రాపర్గా ఒకరి దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని ఏది తీసుకుంటే బాగుంటుంది అని ముందుకెళ్తే కొంచెం సేఫ్ జోన్లో కూడా ఉంటాము. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు సార్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ప్రాపర్గా ఒకరిని ఇప్పుడు మీరు అన్నట్టు 30 years ప్లాన్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ తర్వాత ఏదైనా డిసీజ్ రావచ్చు, ఇది ఇంక్లూడ్ కాదు అని అలాంటి సిచ్యువేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. లేదండి, యాక్చువల్గా బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏదైనా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్తీగా ఉన్నప్పుడు మనం పాలసీ ఇద్దాం, హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళని మన సిస్టంలో తీసుకుందాం, ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం పే చేద్దాం అన్న కాన్సెప్టే ఇన్సూరెన్స్ వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం తీసుకోకముందు అయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొత్తగా వచ్చిన పాలసీస్లో వాటన్నిటిని మీ స్టేటస్ని డిస్క్లోజ్ చేస్తే దాన్ని బట్టి నేను పాలసీ ఇస్తున్నానా లేదా అనేది కండిషనల్ పాలసీ ఇస్తున్నామా రెగ్యులర్ ఇస్తున్నామా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాన్ని బట్టి మీ ఫ్యూచర్లో ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు కవర్ చేయాల్సిందే విత్ ఇన్ ద లిమిట్స్ కవర్ చేస్తారు. అట్లాగని చాలామంది కొన్ని అపోహ ఏంటంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత నాకు ఏదైనా ఇబ్బంది వస్తే అది కవర్ అవుతుందా లేదా అని మాట్లాడతారు. అలాంటిది ఏముండదు. పాలసీ తీసుకునే ముందుకు మీరు హెల్తీగా ఉంటే చాలు. పాలసీ తీసుకున్న తర్వాత డౌన్ ద లైన్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మనకేమి తెలియదు కదా, దానికోసం ఆ అన్సర్టనిటీస్లో మన ఫైనాన్షియల్స్ దెబ్బతినకుండా ఉండటానికి మాత్రమే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. 100% కవర్ చేస్తాయి కంపెనీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.